నమస్తే అండి. ఈరోజు మనము ఇక్కడ కల్వకుర్తి దగ్గర నాగర్ డిస్టిక్ రాచూరు గ్రామం దగ్గర ఉన్నాము. మనము బోరు సర్వే చేసి పాయింట్అవుట్ ఇచ్చినాము. రైతు మాటల్లో తెలుసుకుందామండి. పెద్దయిన ఎన్ని ఫీట్లు వేసినావు బోరు? 400 ఫీట్లు వేసాను. 400 ఫీట్లు వేసినావు. ఎన్ని ఫీట్లలో వాటర్ వచ్చినాయి? 150 ఫీట్ల. 150 ఫీట్లలోనా? 150 ఫీట్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి మీకు? రకంగా పదం లేక వచ్చింది. మళ్ళీ మోటార్ తీసి ఎట్లా వచ్చింది? మోటార్ తీస్తే కొద్దిగా బస్సు చెప్పినప్పుడు కొంచెం స్లోగా అప్పుడు వచ్చింది. ఇంకా రాంగా ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే బోరు ఫెయిల్ అయిందని అనుకున్నారు వీళ్ళు. యాక్చువల్గా అయితే అది ఫెయిల్ కాలేదు. కేసింగ్ పెట్టేసి కొంచెం బోరు 150 ఫీట్లల్లో బుడద వచ్చింది. మోటార్ తీస్తే ఆపుకుంటా పోసింది. అది బోర్ వేసినప్పుడు ఏమైందంటే హై ప్రెషర్ వల్ల వాటర్ ఇంటికి మళ్ళీ పోతుంది. ఎప్పుడైనా మనం వాటర్ రాలేదని చెప్పేసి కేసింగ్ వీకేసడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మోటార్ దిస్తే ఆపుకుంటా పోసి ఈ విధంగా వాటర్ అనేది ఇప్పుడు ఈ విధంగా రీఛార్జబుల్ అయింది. అలాంటిది ఎప్పుడైనా కానీ రైతులకు ఏంటంటే ముఖ్య గమనిక, బోర్ వేసినప్పుడు కొంచెం బోర్ బండి హై ప్రెషర్ లో బోర్ బండ్లు కాబట్టి ఇప్పుడు వేసే టెక్నాలజీ కొద్దిగా ½ ఆపి మనం కొద్దిగా వాటర్ వచ్చినప్పుడు ½ ఆపి మనం బోరు మళ్ళీ స్టార్ట్ చేసి అప్పుడు వాటర్ వస్తున్నాయంటే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇట్లా మంచి వాటర్ వస్తుంది. ఆ రోజు కేసింగ్ వీకేది ఉంటే ఈ రోజు ఈ వాటర్ లేకపోతుందండి. ఇది 10 స్ప్రింగర్లు కొడుతుంది ఇప్పటికి. జై జవాన్ జై కిసాన్. మీటర్ చూస్తున్నా మన